హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నాకు మా అక్కకి దోశ వేసుకొని తినాలనిపించిందండి. చాలా రోజుల తర్వాత నేను మా అక్క ఇంట్లోనే ఉన్నాం కాబట్టి మేమిద్దరం దోశ వేసుకొని, అది కూడా ఎగ్ దోశ వేసుకొని చట్నీ చేసుకొని వేడివేడిగా తినాలనిపించిందండి. చూసారా, నేనైతే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి దానికోసము. చూడండి, మామూలుగా అయితే నేను బయట నుంచి తెప్పించుకుంటాము టిఫిన్లు. ఈరోజు ఏంటో మాకు ఇంట్లోనే చేసుకోవాలనిపించింది దోశ, అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే నేను మా అక్క ఇంట్లో ఉన్నాం కాబట్టి, ఇద్దరికే కాబట్టి అందుకని మేమే చేసుకొని తినేస్తున్నాము. మామూలుగా అయితే మేము బయట నుంచే తెప్పించుకుంటాము. ఈరోజు అలా కుదరలేదండి, ఇంట్లోనే చేసేసుకున్నాము. చూడండి, మేమిద్దరం కానీ ఇంట్లో ఉంటే చాలండి, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటామండి. స్నాక్స్ కానీ ఏదో ఒకటి అండి. మా వల్లే సగం ఆయిల్ కానీ గ్యాస్ కూడా సగం అయిపోతుందండి మా వల్లేను. మా అత్త అయితే తిడతానే ఉంటుందండి, మీరు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు, మీ వల్ల మాకు ఆయిల్ అయిపోతుంది, గ్యాస్ అయిపోతుంది అని తిడతానే ఉంటుంది. అప్పటికే నేను అంటానే ఉంటాను, తినాలి కదా లైఫ్లో, ఎంజాయ్ చేయాలంటే తిండి ఖచ్చితంగా ముఖ్యం అండి లైఫ్లో. నిజమే కదండి. మా అత్తమ్మ వచ్చేసి ఆయిల్ ఎక్కువ వాడకూడదు, హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఇవి ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదు అని చెప్పొద్ది. కానీ మా చెల్లి ఒప్పుకుంటుందా? ఆయిల్ వేస్తేనే టేస్ట్ అని చెప్పిద్ది. అందుకే నూనె మొత్తం అయిపించేసారా అని మా అత్తమ్మ తిట్టిద్ది. చూడండి, ఎగ్ దోశ. చూడండి, నాకు మామూలుగా అయితే ఫస్ట్లో దోశ వేయడం రాలేదండి, మెల్లిగా నేర్చుకున్నానండి. చూడండి, పెనం అయితే అసలు మా పెనం మీద అసలు దోశ రాదండి, ఒక ఎగ్ దోశ తప్ప. అందుకే నాకు ఎగ్ దోశ వేయాలంటే చాలా ఇష్టం. మా పెనం మీద మామూలు దోశ అయితే అస్సలు రాదండి, అతుక్కోపోద్దండి. అంత మంచి పెనం అండి మా దగ్గర ఉండేది. ఇది మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ ఇచ్చిందంట ఫ్రెండ్స్, ఈ దోశ పెనం. చూడండి, ఎన్ని సంవత్సరాలు అయిందక్క ఈ పెనం మనం వచ్చినప్పటి నుంచి ఉంది. 7 years అనుకుందాం దానికి. చూడండి, నాకు మ్యారేజ్ అయ్యి 7 years అండి, అప్పటి నుంచి ఉందండి ఈ పెనుము. చూడండి, వేడివేడి దోశలు కూడా రెడీ అయిపోయాయండి. చూడండి, ఇలా వేడివేడిగా చట్నీ వేసుకొని తింటుంటే భలే ఉంటుందండి.